రాజశేఖర్ గారు, సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఏంటంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చాలా మూవీస్ వచ్చినాయి. బట్ మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో? సో నా సైడ్ నుంచి నేను కథ రాసుకున్నప్పటి నుంచి నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. అదే నుంచి మీకు ఏంటంటే మోర్ దాన్ ఇప్పుడు మనం జస్ట్ చూసాం, ధోని చూసాం ఫ్రమ్ బాలీవుడ్ నుంచి. ఏంటంటే దే ఆర్ ద మూవీస్ ఎవ్రీ టైం చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఒక స్టేడియంకి వచ్చిన తర్వాత ఆ స్టేడియంకి వెళ్ళిన తర్వాత హౌస్ స్ట్రగుల్ అనేది నేను మేజర్ గా చూసాను. ఎక్సెప్ట్ రబ్బర్ పంత్ ఫ్రమ్ తమిళ్ నుంచి పక్కన పెడితే మన దగ్గర ఆ కైండ్ ఆఫ్ రాలేదని నేను బిలీవ్ అంటే అనుకుంటున్నాను. మైట్ బి వచ్చేది నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. సో ఒక కుర్రోడు ఎక్కడో ఒక మట్టిలో పుట్టిన వాణిక్యం దాన్ని గుర్తిస్తారా లేదా అన్న ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ అక్కడి నుంచి కథ స్టార్ట్ చేయడం ఇస్ ద ఫ్రెష్ జోనర్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అది రాసే దగ్గర తెలియదు. నేను నా అనుకున్నాను ఏంటంటే నేను డైరెక్షన్ లో చెప్తున్నాను, స్టేడియం ముందు స్టేడియం తర్వాత కథలు ఉన్నాయి కానీ ఒక కింద కథలు లేవు అనేది నా ఇంటెన్షన్. సో ఇది అలాంటి కథ అవ్వాలి. ఎందుకు అది అందరికి కనెక్ట్ అవుతుంది. పల్లెటూరులో ఆడే ఒక ప్లేయర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ ఉంటుంది, అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బ్రేకప్ అయిన తర్వాత అంటే అమ్మాయి వదిలేసి ఒక సీన్ అనేది ఉంది, లైక్ మిర్రర్ పగల కొట్టడం అది. సో అదేమన్నా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లైక్ డేర్ కామ్రేడ్ ఇట్లా కొన్ని మూవీస్ లో అట్లా మిర్రర్ బ్రేక్ చేయడం ఎగ్జాక్ట్లీ. అంటే నేను అది అనుకోలేదు, నేను అది రాసినప్పుడు నాకు ఏం రాలేదు. బట్ ఏంటంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నాను, ఒకటి ఇంటెన్స్ ఉండాలి లవ్ స్టోరీలో. సో దానికి కాన్ఫ్లిక్ట్ క్రికెట్ అవ్వాలి. సో వెన్ ఒక పర్సన్ ఒకరితో ఇంటెన్స్ లవ్ లో ఉన్నప్పుడు తను ఫిజికల్ గా తన ఏంటనే మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ ఎక్స్టెన్షన్ ఈజ్ గోయింగ్ అనేది మేజర్ అనమాట. సో అలాంటి సీన్ రాయాల్సి వచ్చినప్పుడు సో నేనేంటంటే క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ నేను తప్పుగా అన్నాను నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి ఏంటంటే నాకు రాజమౌళి కైండ్ ఆఫ్ రైటింగ్ చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ అర్జున్ రెడ్డి అండ్ ఆఫ్టర్ అనిమల్ నాకు ఇంటెన్స్ రైటింగ్ కూడా చాలా మనం మోర్ దాన్ ఎలివేషన్ ఇంటెన్స్ ఉండాలి క్యారెక్టర్ లో అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు రెఫరెన్స్ అంటే నాకు డెఫినెట్లీ మూవీస్ రెఫరెన్స్ ఉంది. బట్ మీరు చెప్పిన ఆ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అయితే నాకు అది రాలేదు మూమెంట్ లో. బట్ ఇంటెన్స్ ఏం రాయాలనిపించింది ఆ మూమెంట్ లో రాశాను. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో అందులో ఒక చిరుత రామ్ చరణ్ గారి పోస్టర్ ఒకటి చూపించారు. అంటే హెయిర్ స్టైల్ గానీ బియర్డ్ గానీ అట్లా ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా మీరు కూడా? ఏమన్నా రెఫరెన్స్ ఏం లేదండి. ఈ క్యారెక్టర్ కి చాలా రఫ్ లుక్ ఉండాలి, రగ్గడే ఉండాలని. కాబట్టి అటు విలేజ్ లో ఒక రా క్రికెట్ బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ రా లుక్ కనబడాలి. సో అందుకని హెయిర్ గానీ బీడ్ గానీ ఒక బోర్ మెకానిక్ అండి. ఎలా ఉంటాడు ఊర్లో ఇంటర్ఫెయిల్ అయిపోయాడు, బోర్ మెకానిక్ గా చేసుకుంటున్నాడు. అలాంటి అలా రెగ్యులర్ అనిపిస్తేనే బాగుంటది అండ్ జనాలకు కూడా చూడడానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో అంతే తప్ప రామ్ చరణ్ అంటే అఫ్ కోర్స్ రామ్ చరణ్ చాలా రామ్ చరణ్ ఫ్యాన్ అఫ్ కోర్స్. సో అండ్ ఇంకొకటి మీ బ్రదరే డైరెక్టర్ కాబట్టి యాక్చువల్లీ సారీ ఇది 2010 లో జరుగుతుంది స్టోరీ. అట్ ద సేమ్ టైం అప్పుడే చిరుత మగధీర ఈ కైండ్ ఆఫ్ అండ్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ రామ్ చరణ్ ఫ్యాన్ సినిమాలో డెఫినెట్లీ అది ఉంటుంది. బట్ క్యారెక్టర్ కూడా ఆ అప్పీల్ కూడా బాగుంటుంది. ప్లస్ క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి డెఫినెట్లీ మనం ఎవరైనా అది మెయింటైన్ చేస్తాం కదా. పవన్ కళ్యాణ్ అంటే అప్పట్లో ఖుషి ఆ టైంలో, బట్ ఈ మధ్య తగ్గింది కానీ మిడిల్ క్లాస్ కానీ తర్వాత అది కానీ. సో ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ ఉంది, బట్ లుక్ వైజ్ కూడా బాగుండాలని పెట్టింది. థ్యాంక్ యూ. అండ్ కార్తిక్ గారు, మీ బ్రదరే డైరెక్టర్ కాబట్టి అంటే షూట్ వైజ్ ఏమైనా లీనియన్స్ తీసుకుని మీరు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ స్టోరీ పరంగా డైరెక్షన్ పరంగా ఏమైనా ఉందా? లేదండి, అలా ఏం లేదు. జస్ట్ ఎవరు టెక్నీషియన్ కోసం వాళ్ళు వర్క్ చేస్తే నేను ఓన్లీ నా పర్ఫార్మెన్స్ నేను చూసుకున్నాను. జస్ట్ నా సపోర్ట్ అయితే ఉంటుంది జస్ట్ అంతేగాని నేను చెప్పి నాకు చేయడం తప్ప అంతమించి నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. క్రికెట్ థీమ్ తో వస్తున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఐపీఎల్. రిలీజ్ ఎప్పుడు చేయబోతున్నారు? ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఈ హాట్ మూమెంట్ లోనే అయిపోయిన తర్వాత సార్. సో రిలేటివ్ త్వరగా ఫినిష్ చేద్దామని ఉన్నాం. సో అది ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయిపోయిందా లేకుంటే ఇంకా ఉందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఒక 2 days ఉంది సార్. అది ఎప్పుడైనా మా డైరెక్టర్ చెప్పాలి. డైరెక్టర్ సరే చెప్పండి. అంటే చాలా సేపటి అంటే మీ స్పీచ్ లో నేను క్రికెటర్ అని చెప్తున్నారు, బౌలర్ బ్యాట్స్మెన్ మీరు? సార్ యాక్చువల్లీ నేను ఆల్రౌండర్ సార్. నేను ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్.
అంటే లైక్ నేను ఏదో పర్సనల్ అని కాదు, బట్ నేను చిన్న పర్సనల్ తాలూకు ఎమోషన్ ఉన్న కథలో, బట్ అందరికి రిలేట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అండ్ లెక్చర్ అండ్ ఓ థ్యాంక్ యూ, సూపర్ సూపర్ అంట మీరు థ్యాంక్ యూ. అంటే నాకు ఆ టీజర్ మొత్తంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ బ్యాట్స్మెన్ అదే మీరు స్పీచ్ లోనే చెప్పేశారు ఆ డైలాగ్స్. పర్లేదు, అదే ఆ డైలాగ్స్ చెప్పారు కదా, అవి నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ డైలాగ్స్ ఎగ్జాక్ట్ గా ఊర్లో ఆడుతున్నప్పుడు. ఒక ప్లేయర్ చాలరా గెలిపించేస్తాడు ఇట్లా, అది ఒక్కడిని కర్మ. అండి యా, నేను అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి క్రికెట్ షాట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయి, ఏదో కొట్టేస్తే వెళ్ళిపోతుంది బాల్ అన్నట్టు కాకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఉన్నాయి. నేను అవి ఫైండ్ అవుట్ చేశాను, బాగా అనిపించింది నాకు. ఇంకోటి హీరో గారు క్వశ్చన్ ఏంటంటే, ఈ స్టంట్స్ అవన్నీ గ్రూప్ చేశారా మీరేనా? అన్ని వేరే చూసి అలాగే కొన్ని డబ్బులు రియల్ గా పడ్డం మా రంగులో మా బడ్జెట్లకి ఏమంటారు సారీ అంటే బెడ్స్ కానీ అంటే బెడ్స్ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని ఆధికారులు వేస్తున్నారు బెడ్స్ పడిపోవడం రియల్ గా పడిపోవడం అన్ని జరిగాయి. సో దానివల్ల కొంచెం డబ్బులు తగలవు, సినిమా అన్ని కొత్తవి. సో డైరెక్టర్ సార్ అంటే థియేటర్ అనుకున్నారా సార్, లేకపోతే ఓటీటీ సార్? యా సార్, యాక్చువల్లీ ఇట్స్ ఏ థియేటర్ సార్. వెరీ అంటే ఏంటంటే సార్, నేను ఒకటే సార్ నేను బిలీవ్ చేసే సార్, నేను కథలో ఎమోషన్ బిలీవ్ చేశాను సార్. ఆ ఎమోషన్ నా సినిమాలో ఉంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆ ఎమోషన్ ఆడియన్స్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది థియేటర్ లో చూడాల్సిన కథ నేను బిలీవ్ చేశాను. ఎందుకన్నానంటే ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఒక సినిమాని ఒక ఎలివేషన్ ఉన్నప్పుడు ఒక 10 మంది తాలూకు ఎలివేషన్ ఒకసారి మనం ఒక క్లాప్స్ మూమెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ కావచ్చు, అంటే అందరూ కనెక్ట్ అవుతారు. ఇంక్లూడ్ అంటే ఇప్పుడు మనం థియేటర్ కి వచ్చి 100 మంది చూసి అందరూ క్లాప్స్ కొడుతూ విజువల్స్ వేస్తున్న మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది బాలయ్య గారు కానీ చిరంజీవి గారు అనొచ్చు. బట్ ఎందుకంటానంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారు సార్, మీకు ఇది చిన్న సింపుల్ థింగ్ చేస్తాను. ఒక పర్సన్ నవ్వి ఏడవాలి, ఏడ్చి నవ్వాలి. సో ఏంటంటే సార్, ఒక పర్సన్ నవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కడుపు నవ్వి కళ్ళలో వాటర్ వస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ నా సినిమా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ ఒక ఎమోషన్ లో చేసినప్పుడు వాళ్ళు ఏడ్చి ఒక మూమెంట్ ఉంటుంది సార్. అదేంటంటే ఆ ఏడ్చి ఒక్క రిలీజ్ మూమెంట్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే ఆ ఫేస్ లో చిన్న స్మైల్ స్టార్ట్ అవుతుంది. ఏడ్చి నవ్వాలి అంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ అలాంటి ఒక మాట నాకు గుర్తుంది. అలాంటి మూమెంట్స్ ఇందులో ఉంటాయి. డెఫినెట్లీ థియేటర్ లో అందరూ నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎమోషన్ అదే నవ్వు ఏడుస్తారు, ఏడ్చి నవ్వుతారు. డెఫినెట్లీ అది నేను బిలీవ్ చేస్తే థియేటర్ మూవీ. ఓకే క్వశ్చన్ అండి, మీరు టీవీ చూసారు మీకేమనిపించింది? అంటే అనిపించిందా? మంచి ఫిలిం అండి. ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్ అడిగారు కదా. సో ఐ థింక్ విజువల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే విజువల్ చాలా మంది సినిమాలు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓటీటీ కనుక్కొని తీసిన సినిమాలు తర్వాత చూసిన తర్వాత స్టార్ట్ చేయడమే సినిమా థియేటర్ కనుక్కొని మామూలు చిన్న చేస్తారు. నేను మొత్తం పెద్ద చాలా పెద్ద వర్క్ చేసాం, చాలా గ్రాండ్ విజువల్స్ తీసుకురావడానికి ట్రై చేసాం. చాలా పెద్ద మూవీలానే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కడే తగ్గదు, మీ టీజర్ లోనే మీకు అర్థమవుతుంది. సో ఇందాక మీ హీరో గారు మాట్లాడుతూ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి చాలా బాగా పుల్ చేసింది అన్నారు. సో చెప్పండి దాని గురించి, సే సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. సత్యకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో క్రికెట్ సత్యకి ప్రాబ్లం అయిపోతుంది. అండ్ తన ఎప్పుడు తన పొటెన్షియల్ ని కానీ తను ఎంత బాగా ఆడతాడని కానీ తనకు తెలియదు. సో అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ సినిమాలో. సో ఆల్ ది బెస్ట్ అండి. అంటే మీ క్యారెక్టర్ ఎక్కువ రివీల్ చేయట్లేదు. నేను ఏమి చెప్పలేను. సో గీతు గారు, సో
ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ మీ లైఫ్ కి లేదా మీ కెరీర్ కి ఎంతవరకు టర్నింగ్ పాయింట్? ఇదే నా మొదటి మెట్టని చెప్తాను నేను. ఐ హావ్ వర్క్డ్ బిఫోర్, బట్ ఇంత మంచి ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్, నా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇదే నేను ఫస్ట్ చేసింది. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఫర్ ఎవర్. ప్రొడ్యూసర్ గారు, సో మీరు కొత్త ఫిలిం కి అండ్ ఆయన చేస్తున్నారు. సో ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. So, బయట అవుట్డోర్ షూట్ చేసినప్పుడు సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు అవన్నీ ఎట్లా దాటుకుని వచ్చారు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే అనుకున్న బడ్జెట్ లో సినిమా అయిపోయిందా, ఇంకా అంతకు మించి ఎక్కువైందా? అయినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా నేను కొత్తగా సార్ ఇండస్ట్రీకి, నేను దగ్గర 8 years వర్క్ చేస్తాను. అండ్ సీజీ డిపార్ట్మెంట్. సో నేను కానీ హీరో కానీ మా ఏడీస్ అంతా నేను సీజీ డిపార్ట్మెంట్. సో ఇండస్ట్రీ సబ్జెక్ట్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి. సో దానికైనా పడి హ్యాపీగా యాక్సెప్ట్ చేశాం అంతే. అయిపోయిందండి. యాక్చువల్లీ సార్ చిన్న బడ్జెట్ కన్సర్న్స్ ఉంటాయి సార్. అంటే మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇది మేము వెళ్ళాం సార్. యాక్చువల్లీ ఏమైందంటే డిసెంబర్ లో షూట్ చేసినప్పుడు డెఫినెట్లీ క్రూ అంతా హోల్డ్ అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ బడ్జెట్ అంటే కొంచెం పెరిగింది. సో స్టిల్ ఓన్లీ ఓకే బడ్జెట్ పైన విజువల్ బాగుంది అన్న హోప్ అయితే ఉన్నాం సార్. సార్ థ్యాంక్ యూ. వీళ్ళు వర్షం ఉన్నా కూడా దాన్ని కూడా మీకు ఆ ఫాగ్ ఎఫెక్ట్ అది చేస్తే అది కూడా న్యాచురల్ అదంతా. ఆ ఫాగ్ కానీ ఏదైనా వర్షం పడుతున్నప్పుడు సరే మనం బైక్ లో తీసుకొని ఈ షార్ట్స్ తీసుకొని వద్దాం, అది కూడా చాలా ప్లాన్ గా చేశారు. నేచర్ గీత హాయ్ అండి. హాయ్ సార్. మీకు యాక్చువల్ గా క్రికెట్ అంటే ఇష్టమా? నాకు ఈ మూవీకి ముందు నాకు చాలా భయం ఉండింది. యాక్చువల్లీ బ్యాట్ పట్టుకోవాలంటే కూడా, నేను కూడా ఆడతా క్రికెటింగ్ లో, నాకు బాల్ ఎక్కడ ఫేస్ తగిలేస్తారు ఇట్లా చాలా ఒక ఫోబియా ఉండేది. చిన్నప్పుడు ఒకసారి తగిలింది నాకు. సో అప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా భయం. నాకు అసలు ఐడియానే లేదు. బట్ ఒక 10-15 days నా చేత ప్రాక్టీస్ చేపించి ఎట్లా బ్యాట్ పట్టుకోవాలి. ట్రై చేశారా సినిమాలు? నాది విజువల్ ఉంటుంది. బ్యాటింగ్ బౌలింగ్ అంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఫీల్డింగ్ అన్ని చేపించారు నా చేత. అసలు నాకు క్రికెట్ లో సీ కూడా తెలియదు. అట్లాంటిది నా చేత బౌలింగ్ బ్యాటింగ్ అన్ని చేపించారు. బట్ మీకు ఆ షార్ట్స్ అది చూస్తే నేను ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా ఉండదు. ఓకే. డైరెక్టర్ గారు మీకు వచ్చి ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఈ కథలో ఏ పాయింట్ నచ్చి మీరు ఎంచుకున్నారు? నాకు ఫస్ట్ ఈయన స్టోరీ నరేట్ చేశారు. అసలు బాగా నచ్చలేదు. చాలా బ్యాడ్ నరేషన్ అది. కొన్ని 3 hours చెప్పారు. బట్ ఆఫ్టర్ నేను స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత చదివిన తర్వాత ఒక 2-3 sittings అవి డైరెక్టర్ గారితో, కార్తిక్ గారితో, దెన్ నాకు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్ క్యారెక్టర్. ఇది అయితే నా కెరీర్ లో ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ ప్లేడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఇది మొత్తం మదనపల్లిలో షూట్ చేశారా లేకుంటే అవుట్డోర్? సార్ యాక్చువల్లీ మొత్తం మదనపల్లి షూట్ చేసాం. బట్ దర్ ఇస్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. కథ ఒక స్టేజ్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుద్ది. నియర్ బై ఇక్కడ ఒక రిసార్ట్ లో వర్క్ చేస్తున్న పాయింట్ ఆఫ్ గురంకొండ, ఆర్సీఎల్స్, ఈ లొకేషన్స్ అన్ని. సార్ యాక్చువల్లీ విజువల్ అనేది ఇట్స్ హాస్టల్స్. యాక్చువల్లీ వీఆర్ నేటివ్ ఫ్రమ్ మదనపల్లికి. హాస్టల్స్ డెఫినెట్లీ హాస్టల్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద మేజర్, అంటే మన ఆంధ్ర ఊటీ అంటారు మన సైడ్. డెఫినెట్లీ ఆ విజువల్స్ అంటే మీకు సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మాంటేజెస్ ఉన్నాయి. హాస్టల్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.